మన హీరోలు మాస్ యాక్షన్ సినిమాలతో పాటు పురాణాల మీద కూడా ప్రేమ చూపిస్తున్నారు. అందుకే మహేష్ బాబు దగ్గర నుంచి అప్కమింగ్ హీరో తేజ వరకు అందరూ రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. మరి అందరూ రామాయణం మీద అయినా వీళ్ళ సినిమాల్లో డిఫరెంట్ పాయింట్ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. ఒక పక్క మాస్ కమర్షియల్ యాక్షన్ లవ్ స్టోరీలతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు కురిపించే మైథాలజీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు హీరోలు. రాజమౌళి దగ్గర నుంచి ప్రశాంత్ వర్మ వరకు అందరూ డైరెక్టర్లు రామాయణం మీద ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ఇన్ని సినిమాలున్నా పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా వారణాసి. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా రామాయణాన్ని కూడా చూపించబోతున్నారు వారణాసిలో. 3 లోకాల కాన్సెప్టులో తెరకెక్కుతున్న వారణాసిలో మహేష్ బాబు ఫస్ట్ టైం రాముడిగా కనిపించబోతున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో అసలు రామాయణం బ్యాక్ డ్రాప్ ని ఎలా చూపిస్తారు, మహేష్ బాబు రాముడిగా ఎలా ఉంటాడు అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మైథాలజీ టచ్ ఉన్న సినిమాలు చిరంజీవి చాలా చేశారు, కానీ వీటిలో విశ్వంభర సంథింగ్ ఇంట్రెస్టింగ్. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభరలో మైథాలజీ టచ్ ఉందా లేదా అన్నది సర్ప్రైజింగ్ ఎలిమెంటే. అయితే రామనవమికి చిరంజీవి పాట మాత్రం ప్రస్తుతం ప్రతి చోట వినిపిస్తోంది. అదీకాక 3 లోకాల కాన్సెప్టులో తెరకెక్కుతున్న ఈ విశ్వంభరలో రామాయణాన్ని కూడా టచ్ చేస్తారేమో అన్న రూమరు కూడా నడుస్తోంది. తెలుగులో కమర్షియల్ సబ్జెక్ట్స్ కి మైథాలజీ టచ్ ఇచ్చిన జై హనుమాన్ మూవీ కూడా రామాయణం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ పెద్దగా మైథాలజీని టచ్ చేయలేదు, కానీ జై హనుమాన్ లో మాత్రం మైథాలజీ డోసు ఎక్కువే ఉండబోతోంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న హనుమంతుడిగా రిషబ్ శెట్టిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ లో రామాయణాన్ని బాగానే చూపించబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో రాజమౌళి కంటే ముందే హిందీలో రామాయణాన్ని స్టార్ట్ చేశారు. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే తెరకెక్కినటువంటి రేంజ్లో భారీ బడ్జెట్తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది కంప్లీట్గా రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే సినిమా అంటోంది టీమ్. తెలుగులో కాకపోయినా సౌత్ నుంచి తెరకెక్కుతున్న మరో రామాయణ బ్యాక్ డ్రాప్ మూవీ మహావతార పరశురాం. మహావతార యూనివర్స్ లో భాగంగా యానిమేటెడ్ సిరీస్ లో పరశురాం సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ సిరీస్ నుంచి వచ్చిన మహావతార నరసింహ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి పరశురాముడిగా ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. రామాయణానికి సంబంధించి ఎన్ని సినిమాలు తెరకెక్కుతున్నా ప్రజెంట్ హైలైట్ అవుతున్న సినిమా మాత్రం బాలీవుడ్ రామాయణం. నితీష్ తివారీ డైరెక్షన్ లో కన్నడ స్టార్ యష్, నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్లుగా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ లో తెరకెక్కుతోంది రామాయణం సినిమా. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకంగా 4000 కోట్ల బడ్జెట్తో చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2 పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్టుని ఈ దీపావళికి, సెకండ్ పార్టుని 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది యూనిట్. నెవర్ బిఫోర్ గ్రాఫిక్స్ గ్రాండియర్ తో రామాయణం సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ఈసారి అన్ని ప్రాపర్ రామాయణం సినిమాలు తెరకెక్కుతున్నాయి. రామాయణంతో పాటు వాల్మీకి రామాయణం అనే ఇంట్రెస్టింగ్ సినిమా శ్రీరామనవమి రోజే అనౌన్స్ చేశారు మేకర్స్. భావన తల్వార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ వాల్మీకి రామాయణం ఈ సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా అనౌన్స్ చేసింది టీమ్. మరి అన్ని రామాయణాల్లో ఈ వాల్మీకి రామాయణం ఎలా డిఫరెంట్ గా ఉండబోతోందో వెయిట్ చేసి చూడాలి.